आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणम् अस्तु अनिराकरणं मे अस्तु तदात्मनि निरते योपनिषत्सु धर्माः ते मयि सन्तु ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గురువు గారు అత్యంత ప్రేమాదరాలతో బోధించినటువంటి కేనోపనిషత్తుని మననం చేసుకుంటున్నాము. ఆఖరి ఖండంలో ఉన్నాము. ఆఖరి 3-4 మంత్రాలు చాలా ఎసెన్షియల్. 5, 6 మనము సోమవారము నిన్నను చూడడమైనది. ఈరోజు 7వ మంత్రాన్ని చూడబోతున్నాము. కొన్ని మాటలను పరిచయం చేస్తాను. మనందరికీ తెలిసినవే ముఖ్యమైనటువంటి మాటలు. ఏతత్ అని మాటిమాటికి వస్తూ ఉంటుంది. ఏతత్ అన్న ఏనత్ అన్న, ఏనత్ అన్న ఒకటే. ఏనత్ అంటే రెండో మాట చెప్పేటప్పుడు ఏనత్ అంటామని, లేకపోతే ఏతత్ అంటామని. ఏతత్ అంటే ఇది అని, తత్ అంటే అది. తత్ మీన్స్ దట్. ఏతత్ ఈజ్ దిస్, ఈజ్ వెరీ నియరర్ టు యూ, ఆపోజిట్ టు యూ, వెరీ క్లోజ్గా ఉన్నదానేమో మనము వి విల్ కాల్ ఇట్ యాజ్ తత్, సారీ ఏతత్. ఎనీథింగ్ విచ్ ఈస్ ఫార్ ఆఫ్ అదర్, దూరంగా ఉన్నదాన్ని తత్ అంటాము. అదొక బేసిక్ ఇంపార్టెంట్ థింగ్. తరువాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే అభీష్ణగం అనే మాటను మనం చక్కగా తెలుసుకున్నాము. అగైన్ అండ్ అగైన్, మరల ఇన్సెసెంట్లీ అని. అచింత్యమేవ బ్రహ్మచింతనం, అధ్యానమేవ బ్రహ్మధ్యానం, అది కూడా మనం బాగా తెలుసుకున్నాం. తరువాత ఐ యామ్ అనే దాంట్లో ఉన్నటువంటి దట్ ఈస్ అవర్ క్యాపిటల్ అని, దట్ ఈస్ ద డీపెస్ట్ మీనింగ్ ఆఫ్ వాట్ వీఆర్ అని. ఎనీథింగ్ రిటర్న్ ఆఫ్టర్ దట్ ఐ యామ్ తర్వాత రాసినది ఏదైనా కూడా అది ఏమి ప్రయోజనం లేని విషయము. దీంట్లో అతః సయేష బ్రహ్మ అధ్యాత్మ ఆదేశ అంటూ తద్వానం దగ్గర నిన్న వచ్చాము. సరే, తర్వాత ధృత ప్రకాశ ధర్మి అన్నారు. ఒక ధృత ప్రకాశ ధర్మం అంటే, ధృతం అంటే వెరీ క్విక్, ఇన్స్టంటేనియస్, అండ్ దెన్ ట్రాన్సియంట్, ఇవానిసెంట్ అనే అర్థంలో ధర్మి. ప్రకాశము, షైనింగ్, అటువంటి ధర్మములు కలిగిన విద్యుత్ నిమేషణములతో పోల్చి అక్కడ ఒక ఉపాసనను చెప్పారు. అవి అధిదైవిక ఉపాసన అంటూ చెప్పుకున్నాం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆవు అన్నాం అనుకోండి, ఎంతసేపు పడుతుంది మీకు ఆవు అనేటటువంటి వస్తువు మనసులో రావడానికి? ఆ మాట వినిన తర్వాత బోధ ఒకసారి, మళ్ళీ ప్రతి బోధ రేపు రాదు కదా, వెంటనే వస్తాయి. మనః ప్రత్యయ సమకాల అభివ్యక్తి ధర్మి అన్నారు. మనః మనస్సు యొక్క, ప్రత్యయ థాట్, ఆ థాట్ దానితో పాటు అభివ్యక్తి. అప్పుడు అభివ్యక్తి అంటే తెలియడం, అది సమకాలంలోనే అవుతుంది. మనసులో ప్రత్యయము కలగడము, అభివ్యక్తం అవడము మన ప్రత్యయ సమకాల అభివ్యక్తి ధర్మి అనేటటువంటి దాంతో మనోపాసనని చెప్పారు. మన ప్రత్యయ సమకాల అభిధర్మిలో 2 పార్ట్లు ఉంటాయని. ఒకటి నోయింగ్, రెండోది బీయింగ్. మొదటిది సత్తా అని, మొదటిది స్ఫూర్తి అని, రెండోది సత్తా అని తెలుసుకున్నాం. అదైంది. తర్వాత ఎవరంటే ఈ మధ్యమాధికారులు, మందాధికారులు, మందవాళ్ళు ఉన్నారనుకోండి. మందం అంటే వాళ్ళు పనికిరాని వారని కాదు, వాళ్ళకి దేహభావము, ఈ నామరూపముల మీద ఫిక్స్ అయిపోయి ఉన్నవాళ్ళు మందమే వాడు. వాళ్ళకి ఏంటంటే ఎన్నో ఉన్నాయి డ్రెస్సులు. మనకి ఈ డ్రెస్ కాకపోతే నెక్స్ట్ డ్రెస్, నెక్స్ట్ డ్రెస్ కాకపోతే నెక్స్ట్ డ్రెస్, ఎప్పుడో సాధించుకుందాం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని భగవంతుడు ఇచ్చాడు కదా. నరో నవాని గృహణాతి నరో అపరాణి అని ప్లూరల్ కూడా పెట్టాడు. So we'll see. Brahma can wait. There is no confusion in this life. I would wait for the Brahma. Let me enjoy the life and be worldly. That we are not in that category. So దాని గురించి లాస్ట్ 2 మంత్రాలు వస్తాయి. ఈ ఉపనిషత్తు సోపాధిక బ్రహ్మను చెప్పేటటువంటిది. బ్రహ్మ నిరూపణం ఉపాధిని చూపించి మనకు నేర్పిస్తున్నది. కాబట్టి ఇక గుణోపాసన దగ్గరికి వచ్చాము నిన్న. దాంట్లో ఏంటంటే పాజ్ ఎ వైల్, డోంట్ బి ఇన్ యువర్ మ్యాడ్ రష్ ఫర్ దిస్ బాడీ అండ్ లౌకిక అండ్ ఆల్ ద వరల్డ్లీ ఎన్గ్రాస్మెంట్స్ అండ్ దెన్ ఎంటాంగిల్మెంట్స్. జస్ట్ 15 minutes 3 times a day. You just pause and do what? Do upasana, gunopasana.
ఇక్కడ 3 వర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. ఉపనయనము అంటే ఏమిటి? ఇటు అటు వెళ్ళిపోయి చెదిరిపోతున్న పిల్లవాడి మనస్సు ఒక ఏకాగ్రంగా కర్మల మీద జాగ్రత్తగా నిలబెట్టి, కర్మలని రజోగుణమే, రిమెంబర్ దట్ ఈస్ విక్షేప. కర్మ ఈజ్ రజోగుణ, కర్మ ఈజ్ విక్షేప. ఆ విక్షేపము బాగా చెదిరిపోకుండా ఒక ఫోకస్ గా ఉంచడానికి చేసేటటువంటి రిచువల్. ఆ తర్వాత వాడు చేసే అగ్ని కార్యాలు ఇవి అన్నీ కూడా రజోగుణ ప్రధానమై కర్తృత్వ భావంతో ఫలాపేక్షతో చేయబడేటటువంటి కర్మ. నాకు అపేక్ష లేదు అంటారు, ఓకే, లేకపోయినా కూడా కర్తృత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫలము వాంఛించినా వాంఛించకపోయినా వచ్చి తీరుతుంది. దట్ ఈస్ కాల్డ్ రజోగుణ. సాత్వికుడు తామసికుడు ఎవడు? వాడు ఏది చేయడు, ఉపనయనము చేసుకోడు, కర్మలు చేయడు, ఉపాసన చేయడు, జ్ఞానము లేదు, ఎప్పుడు మళ్ళీ మెనీ డ్రెస్సెస్ ఐ హ్యావ్, ब्रह्मा कैन वेट, चलता है अभी, ये जीवन में ऐसा होना, नेक्स्ट लाइफ आई विल सी, नेक्स्ट लाइफ आई विल सी. That is about the lowest fellow, forget about him. Satvika is the upasana bhava. Whenever you are asking a person to do upasana, you are మనం ఏం చేస్తున్నాము, వాటితో సాత్విక తాలూకా ఇది ఇంక్రీజ్ చేస్తున్నాము. ఈ శరీరంతో చేసేటటువంటి, వాక్కుతో చేసేటటువంటి కర్మలను తగ్గించి లోపల మనస్సులో ఉపాసించమని చెప్తున్నాం. అది ఇక్కడ గుణోపాసనలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. అయితే దట్ ఈస్ కాల్డ్ ఉపాసన. ఉపనయనం, ఉపాసన, ఉపనిషత్. అన్నిట్లో ఉప అన్నది ఉంది, అంటే వెరీ నియర్ టు దట్ కర్మ, వెరీ నియర్ టు ది సాత్విక ఉపాసన, అండ్ దెన్ శుద్ధ సాత్విక ఆర్ ది శుద్ధ విచ్ ఇస్ ద ఉపనిషత్. శుద్ధ సాత్విక ఇస్ ఉపనిషత్. నో రాగ అండ్ ద్వేష, నో రజోగుణ, నో తమోగుణ, నో ఆవరణ, నో విక్షేప. వాట్ ఈస్ లెఫ్ట్? శుద్ధ సాత్విక. అంటే ఈ ఆర్ అంటే ఈ రజోగుణ, టీ అంటే తమోగుణ, ఆర్టీ మిక్స్చర్ లేనటువంటి ప్యూర్ ఎస్. ముందు మనం వివేక్ చూడమంలో చూసాం, అది ఉపనిషత్తు జ్ఞానం. ఇప్పుడు దాని గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, అది ఫస్ట్ 2 చాప్టర్లో అయిపోయింది. ఇక్కడ ఈ తద్వనం ఉపాసనలో ఏమిటి చెప్తున్నారు? తత్ హి తద్వనం నామ తద్వనం ఇత్యుపాసితవ్యం. తత్ హి, తత్ అంటే ఏమిటి? ఏ తత్ అంటే ఇది, తత్ అంటే బ్రహ్మ. దూరముగా ఉన్నది అన్నట్టుగా వీడికి ఉంటుంది, ఎందుకంటే ఉపాసకుడు కాబట్టి. వాడు లోపలే ఉందని చెప్పడం ఈ ఉపాసన. తత్ వనం, అది చాలా వననీయము, లేకపోతే సంస్థవనీయము, లేకపోతే సేవించదగినది అనేటటువంటిది తద్వనం. నామ అంటే పేరు కాదు, నామ అంటే గుణం. ఎందుకంటే నామ అవ్యయంగా వాడితే అది గుణం అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం నిన్న తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటైంది? యహ సహ, ఎవరైతే ఎవరైతే ఈ విధంగా చేస్తారో, ఏతద్ ఏవం వేదాభిహైనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి. అంటే ఈ విధముగా ఉపాసన, వేద అంటే ఉపాసన చేస్తారు, వాళ్ళకు వారి వైపు ఈ తప్పకుండా ఏనం వాన్ని అనుసరించి సర్వాణి భూతాన్ని సంవాంఛంతి, అందరూ వారిని కోరుకుంటారు. అంటే అందరూ వారిని ప్రార్థిస్తారు, అందరూ వారిని పూజిస్తారు, అందరూ వారి తాలూకా సాంగత్యంలో ఉండాలి అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? He is doing upasana. Upasana about what? Not about flower, not about table, not about his pizza. He is doing the highest upasana. What is that highest? అన్నిటికన్నా ప్రెషస్ అయినటువంటి తద్వనం అనేదాని. Why it is called తద్వనం? తస్య ప్రాణిజాతస్య భూత తద్వనం. అన్ని ప్రాణుల యందు పరమాత్మ ఉన్నాడనే భావంతో చేస్తుంది. తద్వనం అంటే ఏమిటనమాట? సర్వాంతర భావంతో పరమాత్మని ఉపాసిస్తున్నవాడు తద్వన ఉపాసకుడు. అటువంటి తద్వన ఉపాసకుడు బ్రహ్మజ్ఞానితో సమానమే ఆల్మోస్ట్. ఇంకొక చిన్న స్టెప్, నేను చేస్తున్నాను, ఉపాసించబడేది అది అనే భావన లేకుండా ఉంటే అది కంప్లీట్గా జ్ఞానం అవుతుంది. అటువంటి ఉపాసకుడు బ్రహ్మ వలే ఆయనను అందరూ కోరుకుంటారు అంటూ ఉపనిషత్తు మనకి వ్రాసి బోధించినది. సో ఈ విధంగా సర్వాత్మభావం కల్పించుకోవాలంటే వీఆర్ ఫ్రమ్ ద సెల్ఫిష్ టు ద సెల్ఫ్లెస్ టు ద SELF క్యాపిటల్ సెల్ఫ్ ఉంటారు. ఇదే ఉపనిషత్తు మనకి బృహదారణ్యకంలో చెప్తుంది.
ఏషః వై దేవానాం ఆత్మా భవతి. అటువంటి వారికి దేవతలకు కూడా అటువంటి వాడు ఆత్మ అవుతాడు. ఏషః వై దేవానాం ఆత్మ భవతి అంటుంది బృహదారణ్యకం. అంటే ఆ విధంగా ఆత్మభావంలో ఉన్నవాళ్ళు దేవతలకు కూడా పూజనీయులు, ఆత్మస్వరూపులు అవుతారు. చైతన్య మహాప్రభు కథ, అంగుళిమాల బుద్ధుడు గారి కథ నేర్చుకున్నాం. ఏమిటి తెలుసుకున్నాం వాటిలో? ఎవరైతే పరమాత్మ జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటారు, పరమాత్మ ఉపాసనలో ఉంటారు, వారు దే ఆర్ అట్రాక్టెడ్ బై ఎవ్రీవన్ అండ్ పీపుల్ విల్ ఫ్లాక్ టువర్డ్స్ దమ్. నరం వర్షీయాంసం అనే పద్యాన్ని ఉదాహరణగా తీసుకుని అటువంటి వారిని కోరుకుంటారు. ఉపనిషత్తు ఏం చెప్తోంది? అభిహై ఏనం సర్వాణి భూతాని సంవాంఛంతి. అది అక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు నౌ వి ఎంటర్ ఇంటూ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఉపనిషత్ ఇన్ దిస్ ఖండ, విచ్ ఇస్ ద 7th mantra. Okay, we'll go to the new share. What is that? Okay. So పదభాష్యము వాక్యభాష్యము చూసుకున్నాము. Next we will go to this one. ఏవం అనుశిష్టః శిష్యః ఆచార్యం ఉవాచ. అది ఇక్కడ ఉన్నటువంటి అవతారిక. ఏవం ఈ విధముగా, అనుశిష్టః థాట్ ఉపదేశించబడిన, శిష్యః శిష్యుడు, ఉవాచ పలుకుతున్నాడు. ఎవరితో? ఆచార్యం ఆచార్యునితో. తెలుగులో, సంస్కృతంలో ఆచార్యుని గురించి. ఈస్ కాన్వర్సింగ్ నౌ విత్ ద టీచర్ హూ ద స్టూడెంట్ హూ ఈస్ దస్ టాట్. ఏవం అనుశిష్టః శిష్యః ఆచార్యం ఉవాచ. ఓకే, ఈ వాక్య భాష్యం చదివేసుకున్నాం. సో నెక్స్ట్ వి విల్ గో టు ద మంత్ర, 7th మంత్ర. 7th మంత్ర గో లోగా వెళ్తుంది. ఓకే. ఉపనిషదం భో బ్రూహీతి. ద వర్డ్ భో హియర్ ఈజ్ ఎ వెరీ రెస్పెక్ట్ఫుల్ అడ్రస్. అంటే ఎంతో గౌరవంగా అయ్యా అంటూ ప్రార్థనాపూర్వకంగా గురువు గారిని అడగడాన్ని రివేర్డ్ సార్ అంటాం కదా, ఆ విధంగా భో అయ్యా, బ్రూహీతి చెప్పండి, చెప్పుడు. వాట్? ఉపనిషదం. ఉపనిషదం అనే దానికి ఉపనిషత్తును గురించి చెప్పండి. లేకపోతే ఉపనిషదం భగవత్పాదులు ఏంటన్నారు? రహస్యం బ్రూహీతి. దాట్ రహస్యం అంటే సీక్రెట్ అని కాదు. దాట్ విచ్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ కోర్, ద నాలెడ్జ్ అబౌట్ ద ఇన్నర్ మోస్ట్. శరీరం లోపల సూక్ష్మముగా అతి అంతరతమైన సర్వాంతర ఆత్మ, ఆ ప్రత్యేగాత్మ గురించి చెప్పండి. ఏమిటండి అంతా చెప్పింది అదే కదండి, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నారు? అదే ఈ మంత్రంలో ఉన్నటువంటి ట్రిక్. యత్ చింత్యం భో అంటే ఏది చింతింపదగినది. చింత అంటే ఇక్కడ ఏడవడం కాదు. తెలుగులో చింత అంటే వాడు చాలా చింతగా ఉన్నాడంటే, ఇక్కడ చింత అంటే బాగా దాని గురించి స్మరించడం, అనలైజ్ చేసుకోవడం, మననం చేసుకోవడం, ఇంకా కావాలంటే కాంటెంప్లేట్ చేసుకోవడం అంటాం కదా, అటువంటిది. యత్ చింత్యం భో భగవన్. భో అంటే భగవన్, ఓ భగవంతుడా అంటే అంత లెవెల్లో గురువు గారిని ప్రార్థించాడు. ఏం ప్రార్థించాడు? బ్రూహి ఇది, ఈ విషయాన్ని గురించి చెప్పండి. ఇప్పుడు ఏంటన్నారు భగవత్పాదులు? ఏవం ఉక్తవతి శిష్యే ఆహా ఆచార్య. ఏవం ఈ విధముగా, ఉక్తవతి పలుకగా, ఎవరు? శిష్యే శిష్యుని పలుకగా, శిష్యే శిష్యునకు చెప్తున్నారు. ఆహా ఆచార్య, ఆచార్యుడు ఆ విధముగా పలికినటువంటి శిష్యుని ఉద్దేశించి ఆచార్యులు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ లైన్ వాక్య భాషలో ఏం రాశారు? ఉపనిషదం భో బ్రూహి ఇది ఉక్తాయామపి ఉపనిషది శిష్యేణ ఉక్త ఆచార్య. ఉపనిషత్తును బోధించుట పూర్తి అయినది, కానీ శిష్యుడు ఇంకను అయ్యా ఉపనిషత్తును బోధించుడు అని పలుకగా ఆచార్యుడు ఇట్లు చెప్పుచున్నాడు.
ఉపనిషత్తు చెప్పిన తర్వాత మళ్ళీ ఉపనిషత్తు చెప్పండి అంటే ఆయన ఏంటో ఆన్సర్ చెప్పారు, ఇంతకన్నా సూపర్ గా చెప్పారు. ఉక్తాత ఉపనిషత్ బ్రాహ్మీం వావాత ఉపనిషదం అబ్రూమ ఇది. ఉక్తా తా అంటే తే, ఉక్తా తే అన్నది సంధిలో తాయ్. ఉక్తాత ఉపనిషత్ బ్రాహ్మీ, నాట్ ఆర్డినరీ బ్రాహ్మీ, ఉపనిషత్ బ్రాహ్మీ. వా సట్టండి, ఇండీడ్, మళ్ళీ తా అంటే తే, ఉపనిషదం అబ్రూమేతి. అబ్రూమేతి ఈజ్ ఇన్ the plural and also in the past tense. It is in the past tense as well as the plural. Then why it was told like that? That we have to see. Okay. ఇక్కడ బ్రాహ్మి అనే పదాన్ని స్త్రీలింగ శబ్దం ఉపనిషత్తు కాబట్టి బ్రాహ్మి అన్నారు. బ్రహ్మ మనందరికీ తెలుసు, బ్రహ్మణ. ఆ బ్రహ్మణ నుంచి వచ్చినటువంటిది, దానికి సంబంధించినటువంటిది బ్రహ్మ విద్య. బ్రాహ్మి అంటే ఉపనిషదం బ్రాహ్మి. దాని తాలూకా సెకండ్ కేసు ఏమవుతుంది, తామ్ అవుతుంది. తామ్ అవుతే బ్రాహ్మి అవుతుంది అనమాట. అప్పుడు బ్రాహ్మీం ఉపనిషదం బ్రాహ్మి. దానిని మళ్ళీ అదే చెప్తారు, ఉక్తాత, నీకు ఉపనిషదం బ్రాహ్మీం ఉక్తాత చెప్పాము. వావా, ఇండీడ్, ఉపనిషదం ఉపనిషదం అబ్రూమేతి చెప్పాము అంటే 2 మార్లు చెప్పారు ఆయన. 2 మార్లు ఒకటే మాట చెప్పారు. ఉపనిషత్తు చెప్పేశాం కదా, బ్రహ్మ విద్య అనే ఉపనిషత్తు మీకు చెప్పడం జరిగింది కదా అని అన్నారు. అంటే భగవత్పాదులు 2 సార్లు ఎందుకు అన్నారు అంటే అవధారణార్థం అన్నారు. ఉక్తా అభిహిత తే అంటే తవా. ఉక్త అంటే అభిహిత అంటే చెప్పాము కదా, చెప్పబడినది. ఎవరికి? తా అంటే తే, తవా నీకు ఉపనిషత్తు చెప్పబడినది. ఉక్తాత అంటే ఉక్త, అభిహిత అంటే చెప్పబడినది, తా అంటే తే, తవా తే అంటే తవా నీకు ఉపనిషత్తు. ఓకే, నీకు ఉపనిషత్తు చెప్పబడినది. కా పునః సా ఇతి ఆహ, అది ఏది అన్నచో ఆచార్యుడు చెప్తున్నారు. ఏమిటా ఉపనిషత్తు? బ్రాహ్మీం ఉపనిషదం ఉక్తాతే. బ్రాహ్మీం, బ్రహ్మణ, ప్రథమాలకు తెచ్చేసుకోవాలి మొదట. తర్వాత అంటే పరమాత్మన, బ్రహ్మకు పరమాత్మకు వ్యత్యాసం. ఇయం బ్రాహ్మి అంటే బ్రహ్మకు అంటే పరమాత్మకు చెందినది కనుక, బ్రహ్మకు చెందినది కనుక బ్రాహ్మి. దానికి ద్వితీయ సెకండ్ పర్సన్లోకి తెచ్చుకుంటే బ్రాహ్మీం అవుతుంది. అదే ఇక్కడ బ్రాహ్మి. అంటే క్లియర్గా రాస్తారు చూడండి. ఎలా ఏదైనా పదాన్ని అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ బ్రాహ్మీం, దెన్ యూ స్టార్ట్ విత్ బ్రహ్మణ. బ్రహ్మణ ఈజ్ పరమాత్మ, పరమాత్మకు సంబంధించినటువంటిది బ్రాహ్మి. ఆ బ్రాహ్మి అనేటటువంటిది దాన్ని సెకండ్ కేసులోకి తెచ్చుకుంటే బ్రాహ్మి. ఎందుకు స్త్రీలింగంలో ఉన్నది? ఉపనిషత్తు స్త్రీలింగం కాబట్టి ఇది కూడా స్త్రీలింగంలో ఉన్నది. వావా అంటే సర్టన్లీ, నిశ్చయముగా. నిశ్చయముగా అని చెప్పడానికి వావా అన్నమాట వాడారు. పరమాత్మ విషయత్వాత్ అతీత విజ్ఞానస్య వావా ఏవా అంటే వావా అంటే ఏవా అదే తే నీకు ఉపనిషదం అబ్రూమా ఇది ఉక్తాం ఏవా చెప్పి ఉన్నాము కదా. పరమాత్మ విషయం ఉపనిషదం అబ్రూమ ఇది అవధారయతి ఉత్తరా. ఆ 2 మార్లు ఎందుకు చెప్పారు అంటే అవధారణ కొరకు చెప్పారు. అవధారణ అంటే ఏమిటండి అంటే కన్ఫర్మింగ్ వాట్ హి హస్ సెడ్. ఎస్, we have told Upanishad. Yes, we already told about Upanishad. Brahmim with Upanishadam. మీకు చెప్పు ఉన్నాం అంటే ఏంటన్నమాట, there nothing more to say అనేది కన్ఫర్మ్ చేస్తుంది. అంటే గురువుగారు అంత వెళ్ళిపోతారు, శాంతిమంత్రం చదివించుకోవడం రెడీగా, శాంతిమంత్రం అయిపోయింది, గురువుగారు అంతేనా సార్ ఇంకా అంతే చెప్పేశాను కదా, అంత విషయం జాగ్రత్తగా ఫాలో అవ్వండి అంతే. అంటే ఆ స్టేజ్లో అంటున్నారు అని ఈయన చేశారు. మళ్ళీ ఎందుకంటే ఉత్తరార్థం, వాట్ ఈస్ ది నెక్స్ట్ పార్ట్ కంటిన్యూయింగ్ దెన్ ఇఫ్ ది ఉపనిషత్ ఇస్ ఓవర్, వై ది నెక్స్ట్ 2 మంత్రాస్ అండ్ ఆల్ దిస్, దెన్ దట్ ఈస్ ద డిస్కషన్. అక్కడ అందుకే ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అదే చెప్తున్నాను. ద టెక్నికల్ డిస్కషన్
This is for the avadharanartham. Uttarartham is not avadharanartham. It is to explain why that is avadharana. అది ఎందుకు నిశ్చయం చేశారు, ఉపనిషత్తు కంప్లీట్ అయిపోయినది అని ఎలా నిశ్చయం చేశారు అనే దానిని సమర్థించడానికి ఉపనిషత్తు ఏం చెప్పలే పాపం. గురువుగారు కూర్చుని మనకు అది ఎందుకు అవధారణం అనేది నేర్పిస్తుంది. పూర్వపక్షం వాళ్ళు అంటారు పరమాత్మ విషయం ఉపనిషదం శృతవతః ఉపనిషదం భో బ్రూహి ఇది పృచ్ఛతః శిష్యస్య కః అభిప్రాయః. ఇది విధముగా పృచ్ఛతః ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు శిష్యుని యొక్క ప్రశ్నకు కః అభిప్రాయః, వాట్ కుడ్ బి ద రీజన్, వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ ఇన్ ఆస్కింగ్ అగైన్ ఉపనిషదం భో బ్రూహి. వెన్ ఉపనిషదం శృతవతః, ఆల్రెడీ ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఈస్ దట్ ఉపనిషదం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. దిస్ ఉపనిషత్ ఈజ్ అబౌట్ ద పరమాత్మ, దిస్ ఈజ్ అబౌట్ ద Tvam Padartha. This is not about the Brahma, which both are same only. Here the discussion is more about the Adhyatma Paramatma gurinchi maatladutadu. Paramatma vishayam Upanishadam Srutavatah Upanishadam bho Bruhi iti pruchyatah Sishyasya ka abhiprayah. Purvapaksham is asking. Purvapaksham are the people Mimamsakaras. ఈ మీమాంసకారాస్ ఉత్తర పూర్వ మీమాంస వాళ్ళు. వీళ్ళు కర్మకాండ ఎలాగైనా సరే దీనికి అవసరము జ్ఞానమును కానీ వీళ్ళు నిరూపించాలి. ఇప్పుడు వాళ్ళ తాలూకా రూల్ అదనమాట. ఉపనిషత్తులో మరి ఎక్కడ కర్మకు పెద్ద ప్రాధాన్యం చెప్పలేదు కదా. ఈ కర్మ ఉపాసన వరకు చెప్పేసారు, మరి కర్మలు తీసుకురావాలి అంతే వాళ్ళు డిస్కస్ చేస్తారు అనమాట. ఏం కర్మకైనా రోల్ లేదా, అయితే ఓ మోక్షం రావడానికి మరి కర్మ చేస్తే కానీ వీలవదని చెప్పకూడదా అని మనసులో పెట్టుకుని వీళ్ళు అడుగుతున్నారు. శిష్యుని అభిప్రాయం ఏమిటి, శిష్యస్య అభిప్రాయః కః ఇది పృచ్ఛతః శిష్యస్య కః అభిప్రాయః. ఈ విధంగా అడిగినటువంటి శిష్యుని తాలూకా అభిప్రాయం ఏమై ఉంటుంది. దట్టు ఆఫ్టర్ హియరింగ్ పరమాత్మ విషయం ఉపనిషత్తుం శృతవతః. పరమాత్మకు సంబంధించిన ఉపనిషత్తుని వినిన తరువాత కూడా ఉపనిషదం భో బ్రూహి, అయ్యా పరమాత్మ భగవంతుడా మీరు నాకు ఉపనిషత్తు బోధించండి అని మళ్ళీ ఏమిటండి ప్రశ్న అంటూ దే హ్యావ్ ఛాలెంజ్. గురుగారు చెప్పారు మనకి అవధారణార్థం అన్నారు. అది అవధారణం కాదండి, ఇంకా ఆయన ఏదో చెప్పవలసింది ఉండిపోయి ఉంటుంది, అందుకే అలా అడిగాడు అంటు. ఒకవేళ అదే కానీ ప్రశ్న అవుతే చెప్పేసిన తరువాత అర్థస్య ప్రశ్న కృత తత్పిష్టపేషణ పునరుక్త అనర్థక ప్రశ్న యది తావత్ శృతస్య అర్థస్య ప్రశ్న. ఒకవేళ అది కానీ ఆల్రెడీ విన్నటువంటి విషయాన్ని గురించినటువంటి ప్రశ్న వేయబడి ఉంటే అది పిష్టపేషణము. వాట్ ఈస్ పిష్టపేషణము? పిష్ట ఈజ్ పిండి, పేషణం ఈజ్ మేకింగ్ పిండి. సో యూ టేక్ గ్రైన్ అండ్ గ్రైన్ ఏమో పౌడర్ చేస్తారు, పిండి వస్తుంది. ఆ పిండిని మళ్ళీ దంచుతారా ఎవరు? దంతరు కదా. ఎందుకండి ఈ శిష్యుడు గారు మళ్ళీ చెప్పిన విషయాన్నే మరోమారు చెప్పమని మళ్ళీ ఇంకా చెప్పమంటున్నది? అనర్థకమైనటువంటి ప్రశ్న కదా. అనర్థకం అంటే మనం తెలుగులో ఏంటంటే అదిగో చాలా డేంజరస్, పనికిరాందని. అనర్థకం అంటే అర్థము లేనిదనే ఇక్కడ. అంటే పునరుక్తం కదా, ఈ పునరుక్తం అవసరము లేదు కదా, ఈ ప్రశ్న ఎందుకు అంటే అలా అంటే స్యాత్, మేబీ దట్ ఈస్ వన్ రీజన్. One objection for them is, ఈ అబ్జెక్షన్ ఏమిటి? పిష్టపేషణవత్ అంటే పిండిని మళ్ళీ పిండి చేసినట్టు. చర్విత చర్వణం అంటే ఏమిటి? నవిలినదే మళ్ళీ నవలడం. నవిలిన తర్వాత ఏం చేస్తాం? మింగియాలి. మనం మింగకుండా మళ్ళీ ఇంకా నవ్వులుతూ కూర్చుంటామా? అది మింగేసి మళ్ళీ నెక్స్ట్ది నవ్వుతాం. చర్విత చర్వణం అన్నది మాట మీరు వినే ఉంటారు. చర్విత నమిలిన దానిని చర్వణం తిరిగి నవలడం. లాగా పిష్టపేషణవత్ అంటే దంచిన పిండిని మళ్ళీ దంచినట్టుగా ఈ శిష్యుడు గారు ఎందుకండి అన్నీ విన్న తరువాత యది తావత్ శృతస్య అర్థస్య ప్రశ్నః కృతః తతః పిష్టపేషణవత్ పునరుక్తః అనర్థకః ప్రశ్న. ఎవరండి ఇవన్నీ రాశారు? భగవత్పాదులే రాశారు. అంటే ఏమిటనమాట, ఈయన చక్కని పూర్వపక్షాన్ని ముందు క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి దాన్ని ఖండిస్తారు. అటువంటి విధంగా ఆయన పూర్వపక్షమే నిజమా అన్నట్టు క్రియేట్ చేస్తారు, చేసి దానిని ఎందుకు తప్పు నిరూపిస్తారు. అథ
ఒకవేళ అథ అంటే ఇక్కడ అథవా అన్నమాట. అంటే ఆర్ మేబీ సావశేష ఉక్త ఉపనిషత్ స్యాత్. ఉపనిషత్ నిరవశేషముగా బోధించకుండా, అంటే శేషము లేకుండా బోధించకుండా, స అవశేష ఉక్త స్యాత్, ఇంకా ఉపనిషత్తులో చెప్పవలసినది ఉండిపోయి ఉండొచ్చు. అందువల్ల శిష్యుడు ఉపనిషత్తు చెప్పండి అని అడిగాడు. వన్ రీజన్ ద శిష్య ప్రశ్న హ్యాస్ గాట్ నో మీనింగ్. అనర్థకమైన ప్రశ్న, పునరుక్తమైన ప్రశ్న, దంచిన పిండినే మళ్ళీ దంచడంలో ఉంది, పనికి మాలిన ప్రశ్న. ఓకే, శిష్యుడు చాలా తెలివైన వాడు అంటున్నారు కదా. ప్రాబబ్లీ ఉపనిషత్తులో ఇంకా తెలుసుకోవలసినటువంటిది అవశేషము కలిగి ఉన్నది, స అవశేష ఉక్త ఇతి ఇతి స్యాత్. ఆ విధంగా అనుకుంటే అప్పుడు అలా అనుకుందాం అనుకోండి, పోనీ ఫలం కూడా చెప్పేశారే, ఫలం చెప్పేసిన తర్వాత ఇంకా ఉండిపోయిందని ఎలాగండి ఈ శిష్యుడు అనుకుంటున్నాడు. తతః అటువంటప్పుడు తస్యాహ్ ఆ ఉపనిషత్తుకు ఫలవచనేన ఉపసంహారో నయుక్త. అప్పుడు ఫలవచనం చెప్పకూడదు కదా, ఇంకా ఉపనిషత్తులో చెప్పవలసిన భాగము మిగిలి ఉంటే అక్కడ ఫలవచనం ఎందుకంటే చెప్పడం. ఫలవచనం చెప్పేశారు. అయితే ఏమిటి ఫలవచనం అండి అంటేనేమో అప్పుడు ప్రేత్యాస్మలోకాద్ అమృతా భవంతి అనేటటువంటి దానిని ఉదహరిస్తున్నారు. 2:5 ఉన్నటువంటి 5వ మంత్రం. 2లో ఉన్న 5వ మంత్రం ఏమిటి మీ అందరికీ తెలుసు. 2లో ఉన్న 5వ మంత్రం అదే అక్కడ ఆ అధ్యాయానికి కన్క్లూడింగ్ మంత్రం. ఏమిటది? ఇహచేదవేది అధ సత్యమస్తి నచేదిహావేది మహతి వినష్టి. ఇహచేదవేది అధ సత్యమస్తి నచేదిహావేది మహతి వినష్టి. వింటే సకల సంప్రాప్తమ కావలసినటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది, వినకపోతే దుంపనాశనం అయిపోతావు. మహతి వినష్టి అంటూ చెప్తూ కూడా భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి అనే ఫలవాక్యం. అస్మాల్లోకాత్ ఈ వరల్డ్లీ బాడీ ఐడియేషన్ నుంచి ప్రేత్యా విడివడి విముక్తి పొంది అమృతా భవంతి బిలోంచి పోయి బాడీలోంచి ఏలో కలిస్తే అమృతత్వమే ఉంటుంది అనేటటువంటి ఫలవాక్యాన్ని మనం కూడా చదువుకున్నాం. అయ్యా, ఒకవేళ కానీ శిష్యుడు గారు ఇంకా ఏదో ఉపనిషత్తు ఉండిపోయిందనే అర్థంలో ప్రశ్నించాడే అని అనుకుందాం. మరి అప్పుడు గురుగారు ఫలస్తుతి చేసి ఉండరు కదా, ఫలస్తుతి చేశారు కదా. ఫలస్తుతి చేసాక ఇంకా ఉపనిషత్తు ఉంటుందని శిష్యుడు ఎలా అనుకుంటున్నాడు? అయితే ఈ రెండు కూడా తప్పే. ఈ రెండు మార్లు వాళ్ళు అనడం అనవసరం. 2 మార్లు ఎందుకు చెప్పారు అవధారణ అని మీరు అన్నారు. శిష్యుని ప్రశ్న చూస్తే ఇంకో డైరెక్షన్ లో ఉన్నది. ఏమిటండి ఈ కన్ఫ్యూషన్ అంటూ వాళ్ళు అడుగు. తస్మాత్ దెర్ఫోర్ ఉక్తోపనిషత్ శేష విషయ అపి ప్రశ్న అనుపపన్న. చెప్పినటువంటి ఉపనిషత్తులో శేష విషయ మిగిలిపోయిన భాగము ఉన్నది అనే ప్రశ్న కూడా అనుపపన్నం, యుక్తియుక్తము కాదు. అంటే అనవశేషిత్వాత్ ఏం మిగలలేదు కదా. ఎందుకు మిగలలేదు? ఫలశ్రుతి చెప్పేశారు కాబట్టి. అప్పుడు అంటున్నారు వాళ్ళు కహ తర్హి అభిప్రాయ ప్రశ్న. ఏ అభిప్రాయంతో ఈ ప్రశ్న వేశాడు? కహ తర్హి అటువంటి సమయంలో కహ అభిప్రాయ ప్రశ్న, విత్ వాట్ ఇంటెన్షన్ హి హస్ పుట్ దట్ క్వశ్చన్ అంటూ అడుగుతుంది. ఆ విధంగా చెప్పడాన్ని ఇక్కడేమో 2 రకాల అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. మీరు దీన్ని చూస్తే ఇది అవధారణం కోసం, అంటే కన్ఫర్మేషన్ కోసం చెప్పారు అంటున్నారు. కానీ ఈయన ప్రశ్న చూస్తే ఉపనిషత్తు చెప్పండి అంటున్నాడు. అంటే చెప్పేసినటువంటి ఉపనిషత్తు అంతా వినేసి మళ్ళీ ఉపనిషత్తు చెప్పడం అన్నది మళ్ళీ పిష్టపేషణంలా ఉంది, దంచిన పిండిని మళ్ళీ దంచడం చరిత్ర చర్వణంలా ఉంది, బుద్ధిమాలిన ప్రశ్నలా ఉంది, అనర్థకంగా ఉన్నది. లేదండి ఇంకా ఉపనిషత్తు ఏదైనా మిగిలి ఉన్నది అనే ఉద్దేశంతో శిష్యుడు అడిగి ఉంటే అతనికి తెలియదా ఏ విధంగా చేస్తారో? ఉపనిషత్తులో ఫలశ్రుతి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమో ఉండదని ఆయనకు తెలీదా? మస్ట్ బి నోయింగ్. హీఈస్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ గై.
ఓ యు మస్ట్ బి నోయింగ్ దట్. ఫలశ్రుతి ఏమిటి చెప్పారు? చెప్పేశారు. ఏమిటి చెప్పారు ఫలశ్రుతి? అదే ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి ఇహ చేదవేది అథ సత్యమస్తి నచేదిహా వేదీల్ మహతీ వినష్టి. రెండు చెప్పారు. విన్నావా? సూపర్, యు ఆర్ ఆత్మ, పరమాత్మ అయిపోయావు. వినలేదా? అంతే, డౌన్ ఇన్ ద డంప్స్. ఈ రెండు ఎలా తెలుసుకోవాలి? భూతేషు భూతేషు విచిత్య ధీరా స్టార్ట్ సీయింగ్ ఆత్మ ఎవ్రీవేర్ ఇన్ ద సర్వాంతర అండ్ లీవ్. దట్ ఇస్ నాట్ ఎనఫ్. Leave your body ideation. What? Pretya asmallokat pretya. Then of course you become immortal because you have seen sarvantara bhava, you have left the body bhava, you have gone from B to A perfectly and you have become amruta. That is the phala. Phala has been told. In that case ఉపనిషత్తులో శేష విషయము కోసము ప్రశ్న వేశాడు అన్నది అనుపపన్న. ఇట్ ఇస్ నాట్ టెనబుల్. అది యుక్తియుక్తముగా లేదు. ఎందుకు? అనవశేషిత్వ. There nothing left after saying the phalasutti. In that case, kaha tarhi, in that scenario, kaha abhiprayah prastuhu, with what intent the shishya has asked Upanishadam bo bruhiti అని ఎందుకు అడిగాడు? ఉపనిషత్తు ఎందుకు అలా చెప్పింది అంటూ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అప్పుడు దీనికి చెప్తున్నారు. సిద్ధాంతం అంటే మన గురువు గారు. పూర్వపక్షము ఆయనే, సిద్ధాంతము ఆయనే. రావణాసురుడు డైలాగులు రాసేది ఆ వాల్మీకే, రాముడు డైలాగులు రాసేది ఆ వాల్మీకే. అది నడవాలి కదా. అందుకని, అంతేగాని ఆయన రావణాసురుడు వేరేగా ఉన్నాడు, రాముడు వేరేగా ఉన్నాడు అంటే రెండింటిని దర్శించి రాసినటువంటిది ఆ వాల్మీకే కదా. పూర్వపక్షం ఆయనే క్రియేట్ చేస్తారు. ఆ విధంగా పూర్వపక్షాన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆయన ఆన్సర్ చేస్తున్నారు. అలా అనుకోవడానికి किं पूर्वोक्त उपनिषत् शेषतया तत् सहकारी साधनांतरापेक्ष अथ निरपेक्ष एव అని చెప్తారు. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. किं పూర్వ ఉక్త ఉపనిషత్ శేషతయ, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఏ ఈజ్ శేష. వాట్ ఈస్ శేష? శేష ఈజ్ సంథింగ్ స్టిల్ రిమైనింగ్ విచ్ ఈజ్ ఇంట్రెన్సిక్ టు ఎ థింగ్. అంటే దానిలో లోపల భాగం అయినటువంటిదే ఆ చెప్పవలసిన సబ్జెక్ట్లోనే కొంత భాగం ఉండిపోతే దానిని శేషము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంకా 8-9 మంత్రములు ఈ ఉపనిషత్తులో ఇంకా శేషముగా ఉన్నవి, అంటే కంప్లీట్ అవ్వలేదు, అంటే దీనికి సంబంధించినవి. అది శేషతయ. ఓకే. సహకారి సాధనాంతర అపేక్ష. అంతర అదర్, సహకారి helping, not helping. Sahakari means sitting aside, standing along with that Sahakari, or they are combined with this Sahakari sadhana. Antara apeksha. A is contributory antam. Shesha ante it is still contributory to the main text. Sahakari is co-existing. దాంతో పాటు ఉన్నవన్నీ. ఓకే. కంబైన్డ్ లేకపోతే కోఎగ్జిస్ట్ అయితే కంబైన్డ్. కాంట్రిబ్యూటరీ అండ్ కంబైన్డ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నారు. దాన్నే ఇక్కడ శేషతయ సహకారి సాధనాంతర అపేక్ష అథ నిరపేక్ష ఏవ. సాధనాంతర అపేక్ష ఉండాలి, లేకపోతే అపేక్ష అంటే దట్ డిజైర్. డిజైర్ మీన్స్ దట్ నెసెసిటీ. అపేక్ష మీన్స్ నెసెసిటీ. ఏవి ఇంతకు మించి ఉపనిషత్తు చెప్పబడిన ఆచార్య వచనము ఇక్కడ చూద్దాం. అథ నిరపేక్ష ఏవ సాపేక్ష చేత్ లెట్ us consider the case that there is a necessity. There is a necessity. సాపేక్ష చేత్ అపేక్షిత విషయం ఉపనిషదం బ్రూహి. అపేక్షిత విషయం ఉపనిషదం బ్రూహి అంటే దీని గురించి ఒక్క నిమిషం నేను రాసుకున్నాను. పరమాత్మ విషయం. Okay, now the question is శేషతయ సహకారి సాధన సాధనాంతరపేక్ష. సహకారి సాధన, I told you. శేషతయ means auxiliary, supplementary, part of it, intrinsic to, and that is the contributory part. So సహకారి సాధన is supporting. సహకారి సాధన వేరే సాధన.
ఈ సాధన అపేక్ష నిరపేక్ష. అంటే ఒకటేంటంటే ఇంకా పాఠది ఉపనిషత్తు ఉండిపోవడం, అది శేషం. రెండవది సహకారి సాధనము కావాలి, మోక్షం పొందడానికి వేరేదైనా సహకారి సాధనములు కావాలి అనేటటువంటి అపేక్ష ఉండొచ్చు, నిరపేక్ష ఉండొచ్చు. అపేక్ష అస్తి, అపేక్ష నాస్తి. సాపేక్ష చేత్, సాపేక్ష ఉంటే, ఇఫ్ యూ ఫీల్ దెర్ ఇస్ ఎ నీడ్, దట్ దెర్ ఈజ్ ఎ సపోర్టింగ్ సాధన. అంటే ఒకవేళ కానీ ఉపనిషత్తులో చెప్పినటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని పొందడానికి వేరేదైనా సహకారి సాధనము అవసరము ఉన్నది అనేటటువంటి సినారియోలో అలా అడగవచ్చు. లేకపోతే నాట్ ఇన్కంప్లీట్ అనేటటువంటి దీంట్లోనైనా అడిగి ఉండొచ్చు అనేటటువంటి తీసుకుంటే సాధన అండ్ దెన్ సహకారి సాధన, తర్వాత ఏమోను ముందుది శేష. ఈ రెండు, దిస్ ఈస్ ద స్టూడెంట్స్ ఒపీనియన్ అని మీరు అంటే he might be thinking to clarify from the teacher that is there anything that is more for the Atma Jnana, the Sesha, or is there anything Sahakari Sadhana in addition to the Jnana that is taught, వేరే ఏదైనా ఉన్నదా అనేటటువంటి ఉద్దేశంతో అడిగి ఉన్నాడు అని తీసుకుందామండి అన్నారు. అక్కడికి the need is there, tell those things అని అడిగారు అని అనుకుంటే, if there is no need, revert sir, conclude it. He is asking, we know that you have already told the Phalashruti, that means there is no శేష. ఓకే, శేషం ఉండడానికి అవకాశం లేదు. ఇంకా పోనీ బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానం కంటే వేరే సాధనం అవసరం అక్కర్లేదు కదా, బ్రహ్మజ్ఞానమే ఒక్కటే. అది రెండోది ఉంటే అది బ్రహ్మజ్ఞానం అవ్వదు కదా. అంచేత బ్రహ్మజ్ఞానానికి వేరే సహకార సాధనము అవసరం ఉన్నట్టు లేదు. మరి అంచేత మీరు కన్క్లూడ్ చేసి చెప్పియండి సార్, అది ఇంతేనండి అన్నమాట చెప్పియండి అంటూ అడుగుతున్నాడు శిష్యుడు అన్నారు గురువు గారు. ఎంత చక్కగా రాశారు చూడు. సాపేక్ష చేద్ అపేక్షిత విషయం ఉపనిషదం బ్రూహి అథ నిరపేక్ష చేత్. సపోజింగ్ you think A and B are still there, which we don't think, the student is not thinking that there will be any need for a sesha or sahikar sadhana, but the remote possibility, if there is some part of the Upanishad Brahmajnana which is not taught to us, A, or if there is an auxiliary supporting రిక్వైర్మెంట్, ఇంకోటి ఏదైనా సాధనము సహకార సాధనము ఉన్నది అనేటటువంటి పక్షంలో మీరు అవి చెప్పియండి. మాకు అర్థమైనంత వరకు ఏబీ ఉన్నట్టేం అనిపించటం లేదు. కానీ నిరపేక్ష చేత్, we know that there is no apeksha or no necessity of either A or B from the discussion you have given us. అటువంటప్పుడు అవధార్య, కన్ఫర్మ్, affirm, assert it. అవధార్య పిప్పలాదవత్. వాట్ ఇస్ దిస్ పిప్పలాదవత్? పిప్పలాదవత్ ఈజ్ ఇన్ ద ప్రశ్నోపనిషత్. ఇన్ ద ప్రశ్నోపనిషత్ గురువు గారు మనకు డీటెయిల్డ్ గా బోధించారు. అందులో ప్రశ్నోపనిషత్తులో ఉన్నవి 6 ప్రశ్నలు. ప్రశ్నలు అంటే గురువు గారికి వచ్చినో రాదో అని క్వశ్చన్ కాదు, ఇన్క్వైరీ. ప్రశ్న ఇన్ ఉపనిషత్ ఈజ్ ఇన్క్వైరీ. అంటే గురువు గారిని అప్రోచ్ అయ్యి జాగ్రత్తగా అమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం వెళ్ళి మాకు ఈ విషయం తెలియదు చెప్పండి అని ప్రార్థించి అడగడం ప్రశ్న. 6 ప్రశ్నలు. 6 ప్రశ్నలు ఏమిటి? ఆ శిష్యుడి పేర్లు ఏమిటి, వాళ్ళ గోత్రాలు ఏమిటి, ఇక్కడ అన్నెసరీ. బికాజ్ అవి ఎక్కడికి వచ్చినప్పుడు నేర్చుకుంటాం. ఆ పిప్పలాదవత్ ఆయన ఏమిటన్నాడో అది కన్క్లూడింగ్ కావాలి. 6వ ప్రశ్నలో 7వ మంత్రంలో నాతః పరమస్తి, there's nothing more to tell about the Brahman. అతః beyond param asti, na atah paramasti. There's nothing more to tell about the Atma Jnana, he concluded. Like that, you also kindly conclude, sir. We don't think that there is a need for a sesha part to be covered again and another class you will take. I am not thinking. Or we are also not thinking that సహకార సాధన ఉండాలి, బ్రహ్మ విద్యకి సహకార సాధనాలు ఉంటేనే బ్రహ్మ విద్య ఫలిస్తుంది అనేది కూడా మాకు మీరు బోధించలేదు, మనం అర్థం చేసుకోలేదు.
కాబట్టి ఏబీ అపేక్ష లేదు. కానీ ఒకవేళ ఉందనుకుంటే అవి చెప్పియండి, లేదనుకోండి అపేక్ష నచ్చేత్ అవధారయ కన్క్లూడ్. వై హౌ దెర్ ఇస్ ఆల్రెడీ ఏ కేస్ ఇన్ ఉపనిషత్. ఉపనిషత్ ఆల్వేస్ కన్క్లూడ్స్ అండ్ పిప్పలాద ఈజ్ ద గురు ఇన్ ప్రశ్నోపనిషత్. ఆయన కన్క్లూడ్ చేశారు. ఏంటి కన్క్లూడ్ చేశారు? నాతః పరమస్తి, నథింగ్ మోర్ ఇస్ లెఫ్ట్ అబౌట్ ద బ్రహ్మజ్ఞాన. We want a word from you, sir, something like that, to that effect you say. మాకు నాతః పరమస్తి, అయ్యా వెళ్ళండి అయిపోయింది, నాతః పరమస్తి అన్నది మీరు చెప్పేయండి అనేటటువంటి ఉద్దేశంలో శిష్యుడు అడిగి ఉంటారు. ఇత్యేవం అభిప్రాయ. వాళ్ళు అడిగారు కదా ఇందాకలా, ఏమిటి అడిగారు? ఈ ప్రశ్న అనర్థకం, ఇది పిష్టపేషణం, ఇది చర్యచరణం, వీడు బుద్ధి లేనివాడు చెప్పిందే మళ్ళీ అడుగుతున్నాడు ఓటాను. నో నో నో, లేదు ఇంకా ఉండిపోయింది, ఉండిపోవడానికి అవకాశం లేదు, ఫలాపేక్షణ ఫల ఆల్రెడీ చెప్పేశారు, ఫలశ్రుతి అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ అభిప్రాయంతో ఈ శిష్యుడు అడిగాడు? ఇదిగో ఈ అభిప్రాయంతో అడిగాడు. ఏమిటి అభిప్రాయము? అవధారయ, ప్లీజ్ కన్ఫర్మ్ అనే అభిప్రాయం. ఎప్పుడు ఒక అవధారయ చేస్తాడు ఆయన? వెన్ దెర్ ఇస్ నో శేష అండ్ వెన్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ సహకారం. ఎప్పుడైతే శేషము లేదు చెప్పవలసింది, దాంట్లో ఇంట్రెన్సిక్ పార్ట్ లేదు, దానికి పైన ఎక్స్ట్రెన్సిక్ సపోర్టింగ్ సహకారి సాధనములు కూడా లేవు, అటువంటి అపేక్ష లేని పరిస్థితుల్లో ఆయన కన్క్లూడ్ చేసేస్తారు. అదే కన్క్లూడ్ చేయమని ఈ శిష్యుడిని అడుగుతున్నారు. శిష్యుడు గురువు గారిని అడుగుతున్నారు. ఏతత్ ఉపపన్నం ఆచార్యస్య అవధారణ వచనం ఉక్తాత ఉపనిషత్ ఇది. ఆచార్యస్య, ఆచార్యుని యొక్క అవధారణ వచనం, ఆచార్యుని యొక్క ఈ కన్ఫర్మేటరీ స్టేట్మెంట్, ఉక్తాతే ఉపనిషత్ ఇది, నీ కొరకు ఉపనిషత్ చెప్పబడినది అనే ఈ ఆచార్యుని యొక్క అవధారణ వచనం. అసర్టివ్ స్టేట్మెంట్, కన్ఫర్మేటరీ స్టేట్మెంట్, కన్క్లూడింగ్ స్టేట్మెంట్, లైక్ పిపలాదవత్ నాతః పరమస్తి అని చెప్పినట్టుగా అది ఉపపన్నం. ఉపపన్నం మీన్స్ దాట్ ఈస్ వెరీ ఫిట్టింగ్, యుక్తియుక్తముగానున్నది. దాట్ ఈస్ ద మోస్ట్ ప్రొఫౌండ్ and very clear answer, that when he is saying that to twice, he said ఉపనిషత్తు చెప్పాము, ఉపనిషత్తు నీకు చెప్పాము అని గురువు గారు 2 మార్లు చెప్పడంలో ఉద్దేశము అవధారణయే, కన్ఫర్మేషనే. ఇక మీదట బ్రహ్మజ్ఞానానికి ఈ తర్వాత ఉపనిషత్తులో ఏమి రాసినా కూడా అవి బ్రహ్మజ్ఞానమునకు సంబంధించినవి కావు అని చెప్పడం ఉద్దేశం. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు ఊరుకుంటారా? ఒకటే బాగుందండి, ఇది అవధారణ నిశ్చయం చెప్పడం కాదండి, ఎందుకంటే ఇంకా మంత్రాలు వస్తున్నాయండి, అక్కడ చెప్పదగినది ఉన్నదండి. ఆచార్యుడు ఉపనిషత్తులో తపస్సు, ఇంద్రియ నిగ్రహము, దామము, ఇలా ఏవో 8-9 మంత్రాలు ఇంకా ఉన్నాయండి, వాటిలో చెప్తున్నారు. ఇది అవధారణ ఎలా అవుతుంది? నో నో, వీ డోంట్ అగ్రీ. ఇఫ్ ఇట్ ఈస్ అవధారణ, ది ఉపనిషత్తు వుడ్ హావ్ క్లోజ్డ్, అయిపోయి ఉండాలి. అవ్వకుండా ఇంకా ఏం చెప్తున్నాడు? నాను కానీ నా అవధారణం ఇదం. ఓకే, నన్ను అంటే కానీ నా అవధారణం ఇదం. దిస్ వన్ ఈస్ నాట్ ఎ కన్క్లూజివ్ స్టేట్మెంట్ మై డియర్ సార్. ఎందుకు కాదు? యతః, ఎందువల్లంటే అన్యద్ వ్యక్తవ్యం ఆహా, ఇంకా చెప్పవలసినది కనిపిస్తున్నది. ఉపనిషత్తులో ఇంకా 5-6 పేజీలు మాకున్నాయి, అవి చూస్తుంటే 2 మంత్రములు గలవు, అంచేత అయిపోయిందని ఎలా అంటారు? తస్యైహి తపోదమః అనేటటువంటి మంత్రంతో స్టార్ట్ అయినటువంటివి 2 ఉన్నాయి. ఆ మంత్రం స్టార్టింగ్ తస్యైహి తపోదమ అంటూ వీళ్ళు మళ్ళీ ఛాలెంజ్ చేశారు. ఆయన అవధారణ ఉర్రో అని ముందే చెప్పారు, అవధారణ కాదు అని వీళ్ళు మళ్ళీ ఖండించారు. అవధారణను ఎందుకు ఆయన నిరూపించారు? అవధారణ ఎప్పుడు చేస్తారంటే చెప్పవలసిన శేషభాగము లేకుండా ఉండి ఇంకా ఏదైనా పైన ఎక్స్ట్రేనియస్ గా, ఎక్స్ట్రెన్సిక్ గా ఆ జ్ఞానానికి సంబంధించిన సహకారిక సాధనములు కూడా లేకుండా, అవి చెప్పవలసిందేమీ లేకపోతే పిపలాదవత్ నాతః పరమస్తి అన్నట్టుగా కన్క్లూడ్ చేసిస్తారు. అలా చేసేసారు. అదే కారణము ఈయన అడగడంలో ఉపనిషత్తు బ్రూహోతి అంటే ఉపనిషత్తు చెప్పేశాము అని 2 మార్లు అన్నారు. కాబట్టి అది అవధారణమే అంటే నో, హౌ కెన్ యూ సే అవధారణ? దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ గోయింగ్ ఆన్, సమ్ మోర్ మంత్రాస్ ఆర్ కమింగ్, హ్యావ్ యూ నాట్ సీన్ దట్?
చూడలేదా మీరు? ఇంకా 2 ఉన్నాయి కదా, తస్యైహి తపోదమః, ఈ 2 మంత్రాలు కనపడుతున్నాయి. వాటి గురించి వాటి సంగతి ఏమిటి అంటే వీళ్ళు మళ్ళీ పట్టుకో, ఈ పూర్వపక్షం ఆయన రాస్తారు, మళ్ళీ సిద్ధాంతం సత్యం. ఎస్ యు ఆర్ రైట్, ఎస్ దెర్ ఆర్ సంథింగ్ బీయింగ్ ఫెడ్, ఐ డూ నో దట్ దెర్ ఆర్, యథార్థమే సత్యం. బట్ వక్తవ్యం ఉచ్యతే ఆచార్యేణ, ఆచార్యుడు చెప్పవలసినది ఉన్నది. నతు ఉపనిషత్ శేషతయా సహకారి సాధనాంతర అభిప్రాయేణ, బట్ నాట్ న తు, కానీ నా ఉపనిషత్ శేషతయా, నాట్ అబౌట్ ద ఏ యు ఆర్ టాకింగ్ దట్ దెర్ ఇస్ ఎ శేష భాగ, ఆర్ ద బి యు ఆర్ టాకింగ్ సహకారి సాధన అంతర అభిప్రాయేణ. అంతర అదర్, సాధనాంతర అదర్ సాధన. వాట్ సాధన? సహకారి సాధన. దేనికి? తత్. తత్ అంటే ఏంటి? బ్రహ్మ. బ్రహ్మ జ్ఞానమునకు సహకారి సాధనములు ఉన్నాయని అభిప్రాయం. వా అంటే ఆల్సో, అభిప్రాయేణ నా, ఇట్ ఈస్ నాట్ దేర్. Yes, I agree. I know that there are 2 more mantras which the Acharya is going to say, but they have no relation, either as a reminder, శేషతయ ఏది లేదు, సహకారి సాధనాంతర అభిప్రాయణవ నా తు, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ శేషము కాదు, సహకారి సాధనము కాదు, నాట్ ఇంట్రెన్సిక్, a part which is left out, are not extrinsic and supporting, not contributory, not combined. Why? ఎందుకు లేదు? ఈజ్ ది అథారిటీ, అద్వైత విద్య అధికారి. నేను చెప్తున్నాను, కింతు బ్రహ్మ విద్యా ప్రాప్త్యుపాయాభిప్రాయేణ, బ్రహ్మ విద్యా ప్రాప్త్యుపాయాభిప్రాయేణ, బ్రహ్మ విద్య ప్రాప్తించుకోవడానికి ఉపాయం అనే అభిప్రాయంతో చెప్పబడుతున్నాయి. ఉపాయము అంటే హెల్ప్. 3 కేటగిరీస్. ఒకటి శేషం, అంటే రిమైనింగ్ పార్ట్ బిలాంగింగ్ టు ద ఒరిజినల్ టెక్స్ట్ ఇట్ సెల్ఫ్, ఒరిజినల్ టీచింగ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ ద శేష, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్. ఓకే, and it could be auxiliary or supplementary to that. Main teaching is over, supplementary but part of that. Second one is sahakari, sahakari sadhana. Sahakari sadhana, this is contributory to the Upanishad. Sahakari is combined with this, you do something which is external. The third one is kintu brahma vidya praptyupaya abhiprayena, brahma vidya praptiki konta sahayanga, సాధనంగా కానీ సహకారిగా కానీ శేషంగా కానీ కాకుండా ఉపాయముగా. ఏమిటి అండి ఉపాయము? అక్కడ చెప్పారు, వేదై పదంగై చ సహపాఠేన సమీకరణాత్ అంటే నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు, వేదాంగములు సమీకరణాత్ తపః, వేద దాన తప అవన్నీ చెప్పారు అక్కడ, వాటి గురించి మాట్లాడు. అది వాటి చెప్తున్నారండి. ఇంకా కొంత ఉపనిషత్తులో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, కానీ అవి శేషము కాదు, సాధన సహకారులు కాదు, ఊరికే ఉపాయములుగా కొన్ని చెప్పారు. ఎవరికి ఆ ఉపాయములు? ఎవరైతే ఉత్తమాధికారి మధ్యమాధికారికి అక్కర్లే, ఉత్తమాధికారికి జ్ఞానము, మధ్యమాధికారికి ఉపాసన, ఈ మందాధికారి ఎవడు ఉంటాడో వాడికి కొన్ని ఉపాయాలు చెప్తారు. ఆ ఉపాయాల ద్వారా వాడు ఏంటి చెబుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఉపాసన మీద ధ్యానం పుడుతుంది. ఆ ధ్యానం చేసిన తర్వాత జ్ఞానం వస్తుంది. ఈ విధంగా నహి వేదానాం శిక్షాద్యంగానాం చ సాక్షాత్ బ్రహ్మ విద్యా శేషత్వం సహకారి సాధనత్వం సంభవతి. మీరన్నట్టుగా ఒకవేళ శేషము సహకారి సాధనము అని చెప్పబోయే వాటిని మీరు అన్నట్టుగా ఒప్పుకుందామంటే బ్రహ్మ విద్యకు ఇప్పుడు చెప్పిన దానికన్నా శేషత్వము కానీ సహకారి సాధనములు కానీ సంభవించవు. వేదములు శిక్షాద్యంగానాం సాక్షాత్ బ్రహ్మ విద్యా శేషత్వం, వేదానాం అంటే ఇక్కడ పూర్వ మీమాంసలో ఉన్నటువంటి కర్మకాండలో ఉన్న వేదములను వల్లివేయడం అంటే పఠించడం, వేద పఠనం. శిక్ష అంటే దానిలో 6 అంగాలలో ఒక అంగం, వేదాంగంలో ఒక అంగం.
శిక్షాది అంగానం అంటే శిక్ష మొదలైన 6 అంగములు కానీ వేద పఠనము కానీ బ్రహ్మ విద్యకు శేషత్వము కానీ సహకారి సాధనము కానీ నా వా సంభవతి, నాట్ పాసిబుల్. యు కెనాట్ have them anything, not required. This is very easy to understand. Somebody wants to have a Brahma Vidya. నీకు పిలక లేదు, నీకేమో ఏంటది జంజన్ లేదు, నువ్వు బ్రాహ్మడు కాదు, నువ్వు సంధ్యావందనం చేయలేదు. ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ బ్రహ్మ విద్య టు బి స్టాప్డ్ ఫర్ సచ్ ఎ పర్సన్? నువ్వు స్త్రీవి, నీకు వేదం చదవలేదు, దిస్ ఇస్ వేదం రోజు పఠించడం చేస్తే మంచిదే. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ క్లీనింగ్ ద మైండ్, but they are not essential, they are not part of this. Brahma Jnana has got nothing to do with this. అంచేత వేదములను వలివేయడం కానీ శిక్షా మొదలైన అంగములను కానీ బ్రహ్మ విద్యకు శేషత్వంగా కానీ ఏ సహకారి సాధనత్వంగా కానీ బిగా కానీ నా సంభవతి. వా మీన్స్ ఆల్సో నా సంభవతి. హీ ఏలనగా వేదములు వలివేయుట శిక్షాది అంగములు సాక్షాత్ బ్రహ్మ విద్యకు శేషత్వముగా కానీ సహకారి సాధనములుగా కానీ సంభవము కాదు. అంటే వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఇంకా వదలరు. ఎలాగైనా సరే ఆ తపము, దానము, వేదము, వేదాంగములు వీటిలో దూర్చేద్దాం జ్ఞానంలో. ఆ కాలంలో అలా ఉండేదన్నమాట. మెయిన్గా ఏంటంటే 90% ఆఫ్ ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ ద రిచువల్. And people are ritual oriented and those people only are given prominence. అంటే అప్పుడు ఈ జ్ఞానం అనే దానికి చాలా తక్కువ. అటువంటప్పుడు ఈ కర్మను ఎలాగైనా సరే జ్ఞానంతో కలిపేద్దాం, కర్మ జ్ఞాన సముచ్చయాన్ని చేసేద్దాం అనేటటువంటి ఇది ఆ రోజుల్లో చాలా ఉండేది. అందుకనే ఇటువంటి పూర్వపక్షాన్ని ఆయన రాసి దాన్ని ఖండించవలసినటువంటి అవసరము వచ్చినది. ఇక్కడ ఏమంటున్నారో చూద్దాం. చెప్పమూర్తి, ఎక్కడ మనం ఆపేయాలంటే అక్కడ ఆపేసుకుందాం. ఇది అయిపోతుందా? కొంచెం 10 నిమిషాల్లో తెలియదు మరి ఎంత అవుతా చూద్దాం. ఒక 10 minutes వెళ్ళి ఎక్కడికి వచ్చాం ఆగి చూద్దాం. ఇప్పుడు పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నారు, సహపఠితానాం అపి యథాయోగం విభజ్య వినియోగ స్యాత్ ఇది చేత్. ఏమీ అర్థమవుతుంది గోడ ఆ సెంటెన్స్ చదివితే. అంటిల్ ద భగవత్పాద ఎక్స్ప్లెయిన్స్ the sangraha vakya. Purvapaksham also Bhagavad only writes, but remember this is all Purvapaksha. That means this is only a counter argument, and he is now rejecting that. Sangrahanga వాళ్ళు అంటున్నారు నెక్స్ట్ మంత్రం చూడవలసిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మంత్రం ఎలా చూస్తాము? సింపుల్ గాను ఇక్కడికి వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్రం కనిపిస్తుంది. తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్టా వేదాః సర్వాంగాని సత్యం ఆయతనం. తస్యైః తపః దమః కర్మ ఇతి వేదాః వేదాంగాని సత్యం. తపము, దమము, కర్మ, వేదము అంటే వేదం వల్లివేయడము, వేదాంగములు సత్యం. ఇవి చెప్తున్నారు 89 మంత్రంలో. ఇది ఒక హెట్రోజినస్ బాస్కెట్. చూడండి మీకే తెలుస్తుంది. తప, దమ, కర్మ అనేవి ఒక గ్రూప్. వేదములు వల్లివేయడము, వేదముల తాలూకా అంగములను తెలుసుకోవడము ఇంకొక ఇది. సత్యం అనేది ట్రూత్ఫుల్నెస్ అన్ని చోట్ల ఉండాలి. ఇది పట్టుకొచ్చి నీకేమో బ్రహ్మ విద్యలో కలుపుదాము వీటిలోనే అంటున్నారు. అంటే ఒక బాస్కెట్, ఒక ప్యాకేజ్ ఇచ్చారండి. నెక్స్ట్ దాంట్లో ఆ ప్యాకేజీలోనేమో తపస్సు ఉన్నది, ధమ్మం ఉన్నది, కర్మ ఉన్నది, వేదాల పఠనం ఉన్నది, వాటి వేదాంగములు 6 ఉన్నాయి, సత్యం ఉన్నది. వీటిలో మీరు అన్నీ తీసుకోకపోయినా ఉన్ననా తీసుకోండి అంటూ మళ్ళీ రిక్వెస్టింగ్ టోన్లోకి దిగారు. అందుకే దానికి ఏంటంటున్నారు, సహపఠితానామపి కలిపి చెప్పినప్పటికీ, అంటే కలిపి వ్రాసినప్పటికీ ఆ మంత్రంలో యథాయోగం విభజ్య వినియోగం, యథా ఏ విధముగా, యోగం ఫిట్టింగ్ అండ్ దెన్ మ్యాచింగ్ టు యూ, విభజ్య యు డివైడ్ అండ్ దెన్ వినియోగ్య యూజ్ ఇట్, వినియోగ యూజ్ దెమ్. దేర్ ఆర్ 8 or 9 థింగ్స్ అండి. we understand from your discussion. మాకేమో వేదములు వెలివేయడానికి బ్రహ్మ విద్యకి ఏమిటండి సంబంధం? వేదములు సస్వరంగా చదవకపోతే అలాంటి వాడికి బ్రహ్మ విద్య రాదా?
అని మీరు అడుగుతున్నారు గట్టిగా మమ్మల్ని ఇండైరెక్ట్ గా. ఫోన్లండి ఆ వేదాలు వెల్లివేయడం, వేదాంగాలు, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిషు, ఛందస్సు, మీమాంస ఇవన్నీ తెలియడానికి దానికి సంబంధం ఏంటని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ పక్కన పెడదాం. అందులో ముఖ్యమైన ఉన్నాయి చూడండి, తపస్సు, దమము, తర్వాత కర్మ. వీటిని ఎలా వదిలేస్తారు మీరు? వాటినే కలపండి ఇక్కడ. అయ్యా అలా విడగొట్టని వీలుంటది అంటారేమో. విడగొడతాం, అలా విడగొట్టి పూర్వమీమాంసలో ఉన్నది అంటూ మేము చెప్పగలుగుతున్నాం అంటున్నారు వాళ్ళు. యథా ఏ విధముగా సూక్తవాక అనుమంత్రణ మంత్రాణం. ఏమిటండి ఇది? సూక్తవాక మంత్రములు అని ఉన్నాయి. సూక్తవాక మంత్రములు అంటే ఒక గాడ్ తాలూకా పూజ ఇది కర్మ అంతా చేసేసి ఆ యజ్ఞం దీన్ని ఆ గాడ్నేమో వెనక్కి మళ్ళీ ఉద్వాసన చేస్తామంటాం. మనం ఉద్వాసన పూజ అంటాం కదా, అంటే దాన్ని పంపించడం అనమాట. సెండ్ ఆఫ్, ఫేర్వెల్ చేస్తాం. ఆ ఫేర్వెల్ మంత్రాలు కొన్ని ఉన్నాయి. అలా అనువాక మంత్రం సూక్తవాక అనుమంత్రణ మంత్రాణం, అనుమంత్రణ సెండ్ ఆఫ్, అనుమంత్రణ మంత్రాణం సెండ్ ఆఫ్ మంత్రాస్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ under the Suktavaka of the Veda. What is this Suktavaka? An example of that can be seen in routine practice also. We will be seeing the Suktavaka sometimes. For example, మన అందరం కూడా ఈ గణపతి పూజలు అవి చేస్తూ ఉంటాం కదా. చేసినప్పుడు మనమేమో చదువుతూ ఉంటాం, యజ్ఞేన యజ్ఞమయజంత దేవతాని ధర్మాణి ప్రథమాన్యాసాన్ తేహనాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యః సంతి దేవః ఓం రాజాధిరాజ ఇలా చదువుతూ ఉంటాం కదా. దీస్ ఆర్ కాల్డ్ ది సూక్త వాక మంత్రములు. సూక్తవాక మంత్రములు అంటే దీస్ ఆర్ ద మంత్రాస్ ఆఫ్ సెండ్ ఆఫ్. సూత్రవాక అనుమంత్రణ మంత్రాణం యథా దైవతం విభాగ. అక్కడ దేవతలు 6 ఉంటారట. సూక్తవాక అనువాక మంత్రంలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు ఇలా 6 దేవతల గురించి మంత్రాలు ఉంటాయి. వీళ్ళు ఏ యజ్ఞం చేస్తూ ఉంటే, ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నారు అనుకోండి, ఇంద్రుడికి సంబంధించిన సూక్తవాక మంత్రాలు చదువుతారు. అలాగే అగ్నికి సంబంధించిన కార్యం చేస్తుంటే అగ్ని సూక్తవాక మంత్రాలు, సెండ్ ఆఫ్ మంత్రాలు చదువుతారు. అక్కడ అలా చేస్తున్నాం కదండి. 6 ఉన్నప్పటికీ 6 చదువుతున్నామా ఏమిటి? మేము చదవట్లేదు కదా. 6 దేవతల గురించి చెప్పారు సూక్తవాక మంత్రాల్లోనే. ఇంద్ర కార్యంలోనేమో మేము ఇంద్రుడి మంత్రాలు చదువుతున్నాము, అగ్ని కార్యంలో అగ్ని మంత్రాలు చదువుతున్నాము. అలాగే మీరు ఇక్కడ 8, 9 నెక్స్ట్ దాంట్లో ఉన్నాయి. అక్కర్లేని పక్కన పెట్టేసి కొన్నైనా తీసుకుందాం దీంట్లోకి. ఆత్మజ్ఞానానికి అవసరం వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. అదే విధముగా అక్కడ ఏ విధంగా విడగొట్టి ఈ దేవతకిది ఈ దేవతకిది అని వేరువేరుగా చదువుకుంటున్నాము. సహపఠితానాం అపి ఒకే చోట ఒకే టెక్స్ట్ గా ఇవ్వబడినప్పటికీ యథాయోగం ఏ విధముగా ఎప్లికబుల్ అవుతాయో అదే విధముగా విభజించి వినియోగ ఉపయోగించుకోవడము స్యాత్ చేయవచ్చును. ఇది చేత్ అంటే వివరిస్తున్నారు. అలా చేయొచ్చు కదా, మీరు ఏది కావాలో తీసుకోవచ్చు కదా. 18 చెప్పారు. అట్లీస్ట్ తపస్సైనా తీసుకోండి, లేకపోతే అట్లీస్ట్ కర్మైనా తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి దీంట్లోకి బ్రహ్మజ్ఞానానికి. దే వాంట్ టు పుట్ సంథింగ్ అదర్ దాన్ ది జీవ బ్రహ్మ ఏకత్వ. దే వాంట్ టు యాడ్ సంథింగ్ ఇన్ ద బ్రహ్మజ్ఞాన. దట్ ఈస్ దర్ ఐడియా. సో దిస్ ఇస్ భగవత్పాద ఇస్ రైటింగ్ అబౌట్ దట్. ఓకే, బ్యూటిఫుల్. తథా అదే విధముగా తపః దమ కర్మ సత్య ఆదీనాం. మళ్ళీ ఇక్కడ ఏం చేశారు? దే మేడ్ ఇట్ ఇంటూ 2 క్లాసిఫికేషన్. ఎక్స్ ఈజ్ తప దమ కర్మ సత్యం. ఈ 4 పెట్టుకుందామండి. పోనీ వేదాంగమును తదంగానామేమో వైగా పెట్టుకుందామండి. ఇవి పోనీ వదిలేయండి. ఈ 4 కొన్నైనా చేర్చుకోండి సార్. తపః దమ, ఇన్ఫాక్ట్ మనకు కూడా నిజంగా అవి బ్రహ్మ విద్యకు అవసరమేమో. తపస్సు, దమము, కర్మము, సత్యము అనేటటువంటి భావన మనకు వస్తుంది. దర్ ఎసెన్షియల్ ఫర్ ద మోరల్ కోడ్ ఆఫ్ వేదాంత బిహేవియర్. అధికారిత్వానికి అవసరం కానీ జ్ఞానమునకు అవసరం కాదు. ఆ విషయమే ఆయన చెప్తారన్నమాట. అపి బ్రహ్మ విద్యా శేషత్వం సత్సహకార సాధనత్వం వా ఇది కల్ప్యతే. Now we will formulate, kalpyate.
ఈ విధముగా విల్ ఫార్ములేట్ దిస్ ఇస్ ద శేష ఆఫ్ ది బ్రహ్మ విద్య. వాట్ ఇస్ దట్ శేష? తప is one శేష, దమ is one శేష, కర్మ is another శేష, satya is or a composite of tapa dama karma, tapo dama karma satyadinam composite x is the శేషం. ఒకవేళ మీరు శేషం అని ఒప్పుకోవడం ఇష్టపడరు అనుకోండి, కొన్ని సహకారి సాధనమేనా అనండి. అట్లీస్ట్ though it is not a contributory thing, you can say that it is the సహకారి సాధన or this is the I mean పక్క నుండి నేను నిలబెడతాయి అనే మాటనా మీరు ఇందులో యాడ్ చేయండి. వేదానాం తదంగానాం చ, అవి కూడా మనకు ఉపయోగమే. ఎందుకు అంటున్నాం వేదానం అంటే వేదములను పఠించడము, తదంగానాం షడంగములు, వేదాంగములు, శిక్ష, జ్యోతిషము, మీమాంస అవన్నీ కూడా అర్థ ప్రకాశకత్వేన దే ఎన్లైటన్ ద మీనింగ్ ఆఫ్ ద వేదాస్. కర్మ ఆత్మ జ్ఞానోపాయత్వం అంటే వీటిని హెల్పర్లు అందామండి. ఉపాయత్వం కర్మకు జ్ఞానానికి ఇవి ఉపాయములుగా వేదములను వల్లించడము, వాటి అంగములను చదవడము హెల్పర్లుగా పెట్టుకుందాం. వీటినేమో సహకారి అందాం. ఒకవేళ మీకు శేషం అందాం, శేషం ఒప్పుకోకపోతే సహకారిని అందాం అంటూ వాళ్ళు వాదించారు. ఇత్యేవం హి అయం విభాగో, ఈ విధముగా అయం విభాగ, ఈ విధముగా మీరు చేసినటువంటి పై విభాగము యుజ్యతే అర్థ సంబంధోపపత్తి సామర్థ్యాత్. అర్థ మీనింగ్, సంబంధ రిలేషన్, ఉపపత్తి రీజన్. అర్థ సంబంధ ఉపపత్తి సామర్థ్యం వీటికి ఏముంటున్నదండి? ఒకటి అర్థాన్ని చెప్తాయి, రెండు దానికి సంబంధం ఉన్నాయి, మూడు దే విల్ గివ్ ద రీజనింగ్. విత్ దట్ రీజనింగ్ ఈ సామర్థ్యం ఉండడం వలన ఈ విభాగం మేము చేసామండి. ఏమిటి చేసాము? ఓకే, నెక్స్ట్ మంత్రంలో చెప్పినటువంటి 8 ఉన్నాయి. అందులో తపస్సు, ధర్మము, కర్మ, సత్యము తీసుకున్నాము. వాటిని మేము శేషం అందాము. అందువల్లే వీడిని మళ్ళీ అడిగాడు శిష్యుడు, ఇంకా చెప్పండి. లేకపోతే దాన్నేమో సహకార సాధన అందాము. శేషం మీకు ఒప్పుకోకపోతే ఉపనిషత్తుల అంటే బ్రహ్మజ్ఞానంలో పార్ట్ కాదనుకుంటే పోనీ వాడిని సహకారిగానే పెట్టుకుంటాం. అయితే మరి వేదాంగం అక్కడ కూడా చెప్పారు కదా, వేదం అంటే దాని వేదం పఠించడం, తదంగానం ఆ అంగముల గురించి చెప్పారు కదా, వాటినేమో మనం హెల్పర్స్ అందామండి, ఉపాయత్వం అందామండి. ఆ ఉపాయత్వం అంటే ఏంది? అర్థ ప్రకాశకత్వేన, అర్థమును ప్రకాశింపచేసే శక్తి వలన. ఇప్పుడు ఈ విధంగా విభాగం చేస్తే అర్థమో, సంబంధమో, రీజనింగో, ఉపపత్తియో వీటి సామర్థ్యం వలన ఈ విధముగా చేయవచ్చును అంటే ఇక్కడ వరకు పూర్వపక్షం. ఈయన గారు ఏమన్నారు? నాట్ పాసిబుల్, జస్ట్ నాట్ పాసిబుల్, నా అంటే అది సరికాదు. మేబీ వి స్టాప్ హియర్ అండ్ దెన్ సీ ద సిద్ధాంత టుమారో. I don't know how clear it is for you people, the discussion. I enjoyed reading it and also doing with you.